కరీంనగర్ పట్టణ కేంద్రంలో 29వ డివిజన్ కరీముల్లా షా దర్గా మరియు శివాలయం వీధిలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గెలుపు కోసం డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యే లేరా? ఈరోజు స్థానిక 29వ డివిజన్లో ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో మరియు కిషన్ గారు మరియు మొహమ్మద్ ఇమ్రాన్ సిటీ కోఆర్డినేటర్ వీరి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. శివాలయము ఒక దిక్కు కరీముల్లా షా దర్గా నుండి ప్రారంభం చేసి వార్డులో ప్రతి ఒక్క ఓటర్ను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించాలని ప్రతి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలను పంపించి ఎంపీ వెలిచాల రాజేంద్రరావు గారి గెలుపు కొరకు ప్రయత్నం చేయాలని కోరడం జరిగింది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మంచి మెజార్టీతో ప్రజలందరూ కాంగ్రెస్ని గెలిపిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ యొక్క కుట్రలు, మతదేశాలు, మతాలను, కులాలను రెచ్చగొట్టడము, యువతను, మహిళలను ఎలాంటి సంఘటనల్లో ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాలు మనకందరికీ టీవీల్లో, మీడియా ద్వారా చూస్తున్నాము. దీని అంతటికీ బాధ్యత బీజేపీ, నరేంద్ర మోడీ గారు. ప్రస్తుతం మనం కోరుకుంటున్నది ఒకటే, కులాలకు, మతాలకు అతీతంగా మన భారతదేశం ఒకటే. మొత్తం ఏ కంట్రీలో కూడా సమానత్వం లేదు, కానీ మన భారతదేశంలో అన్ని కులాలు, దళితులు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, అందరం కలిసిమెలిసి ఉంటాము. దీన్ని కలిసిమెలిసి ఉండే విధంగా చేయాలంటే కేవలం రాహుల్ గాంధీ గారితోనే సాధ్యమవుతుంది. నేను అందరినీ, ఈ డివిజన్ ప్రజలను కానీ, మా కాంగ్రెస్ కార్యకర్తలను కానీ అందరినీ కోరేది ఒకటే, మనం ఎలాగో బ్రతికినాము, మన భవిష్యత్తు దాదాపు ఒక 50-60% అయిపోయినది. కానీ మన పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచించమని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో మన పిల్లలు కూడా అందరూ కలిసిమెలిసి ఉండి వారి జీవనం కూడా మంచిగా సాగాలని చెప్పేసి, మంచి చదువులు చదువుకోవాలని చెప్పేసి, మంచి విద్యాభ్యాసం, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి బిజినెస్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలాంటి రకమైన పాలన రావాలంటే కాంగ్రెస్ పాలనతోనే సాధ్యం. అందుకొరకే కరీంనగర్ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.